ఏంటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మనకు కూడా మ్యాజిక్కి ఇలాగ పవర్స్ ఉంటే బాగుండు, మ్యాజిక్ చేయడం వస్తే బాగుండని ట్రై చేస్తున్నాను. నమస్తే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోనిక్స్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే మ్యాజిక్ కీ గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ అసలుకి వొవెల్స్ గురించి తెలుసుకుందాం. వొవెల్స్ ఏంటేంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు అని మీకు చెప్పాను. అందులో అవి నాటీ వొవెల్స్ అని, ఒక సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయని చెప్పాను కదా. సో ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఆ సౌండ్స్ ఏంటి, అసలు మ్యాజిక్ కీ ఏంటో తెలుసుకుందాం. సో వొవెల్స్ ఏంటి? నాటీ అని మోర్ దెన్ 1 సౌండ్ చేస్తాయని చెప్పాను కదా. సో ఫస్ట్ వొవెల్స్లో 2 టైప్స్, అవి లాంగ్ వొవెల్ అండ్ షార్ట్ వొవెల్. లాంగ్ వొవెల్, షార్ట్ వొవెల్. లాంగ్ వొవెల్ అంటే వొవెల్ దాని నేమ్ చెప్పిందనుకోండి, దాన్ని లాంగ్ వొవెల్ అంటారు. ఎగ్జాంపుల్ ఏనే అంటుంది, ఈ అని, ఐ, ఓ, యు, అలాగే దాని నేమ్స్ అవే చెప్పాయనుకోండి, అవి లాంగ్ వొవెల్. అది షార్ట్ వొవెల్ అనుకోండి, లెటర్స్ సౌండ్స్ మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్లో, ఆ లెటర్స్ సౌండ్ చెప్తే దాన్ని షార్ట్ వొవెల్ సౌండ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏ, ఈ, ఏ, ఐ, ఇ, ఓ, అ, యు, అ. సో అలాగా. కానీ 2-3 సౌండ్స్ చేస్తాయని చెప్పాను కదా, దాంట్లో ఒక ఏకొచ్చి ఏమంటుంది? ఆ అంటుంది, ఏ అంటుంది, ఇంకా ఆ కూడా అంటుంది. ఎగ్జాంపుల్ ఆల్లో ఏ ఆ అంటుంది. అలాగే దాట్లో ఆ, ద, అట్ అంటాం కానీ దాట్ అనం కదా. సో అక్కడ ఆ అంటుంది. అలాగే యూ కూడా 2 సౌండ్స్ చేసింది, ఒకటి ఆ, ఇంకోటి ఊ. ఒకటి ఆ, ఇంకోటి ఊ. మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పిల్లలకి అర్థమయ్యేటట్లు అంటే, ఇప్పుడు మనకి ఎలాగా నార్మల్ నేమ్ ఉంటుంది, నిక్ నేమ్ ఉంటుంది. అలాగే వొవెల్స్కి నేమ్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది. మన వాళ్ళు మనల్ని నిక్ నేమ్ పెట్టి పిలుస్తారు. సో మన నేమ్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది? మనకు వాళ్ళతో ఉన్న రిలేషన్తో వాళ్ళు మనల్ని పిలిచే విధానం బట్టి మన నేమ్ డిపెండ్ అవుతుంది. సో వొవెల్ పక్కనుండే లెటర్తో దాని రిలేషన్ బట్టి అది నేమ్ చెప్తుందా లేదా దాని సౌండ్ చెప్తుందా అని డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకు షార్ట్ వొవెల్, లాంగ్ వొవెల్ ఏంటో తెలిసాయి. చాలా వర్డ్స్ కలిపి లాంగ్ వొవెల్ సౌండ్ కూడా చేస్తాయి. అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటిని సెపరేట్ కేటగిరీలో మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి లెటర్ దాని నేమ్ చెప్పే సింగిల్ సౌండ్ లెటర్ ఒకటే గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మ్యాజిక్ కీ అసలుకి ఏం చేస్తుందో చూద్దామా? ఎందుకు దాన్ని అసలు మ్యాజిక్ కీ అన్నారో తెలుసుకుందామా? ఈ ఏం చేస్తుందంటే, ఈకి ఒక్క కాన్సోనెంట్ గ్యాప్ ఉండి వొవెల్స్ ఏమన్నా ముందున్నాయనుకోండి, ఇది మ్యాజిక్ చేసి ఆ షార్ట్ వొవెల్ సౌండ్ని లాంగ్ వొవెల్ సౌండ్ చేయమని చెప్తుంది. మ్యాజిక్ కీకి 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి అది వొవెల్ని నేమ్ చెప్పమంటుంది, ఇంకొకటి అది లాస్ట్లో ఉన్న మ్యాజిక్ సౌండే చెప్పదు. ఎగ్జాంపుల్స్ చూద్దామా? వాట్ ఈస్ దిస్? TAP మన అందరికీ తెలుసు అదేమవుతుంది, ట్యాప్. అదే దానికి లాస్ట్లో ఈ పెట్టి చూడండి, ఏం చదువుతా? ప్ అని చదువుతామా? కాదు కదా, TAP, టేప్. చూసారా, అక్కడ ఏ దాని సౌండ్ చెప్పకుండా లెటర్ నేమ్ చెప్తుంది. TAP. ఈ ఉన్నా కూడా మనం ఏ అనం కదా, టేపే అనం, టేప్ అంటాం. ఎందుకంటే ఈ ఈజ్ సైలెంట్ ఎట్ ద లాస్ట్. ఏ వర్డ్లో అయినా చూసుకోండి, లాస్ట్లో ఈ ఉంటే కూడా మనం పలకం. మనం జాబ్లెస్సీ అని కూడా అంట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా మ్యాజిక్ కీతో? Kaapa, kaapa, taapa, tapa, pa inna, pinna, sa itta, sitta, raba, raba, ta ona, tana, kaaba, kaba, fa asa, fas. Magic e. Ka e pa, kepa, ta e pa, tepa, pa I na, paina, sa I sight, opa, ropa, ta, ona, tona, ona, tona, ka, uba, cuba, fuse, fuse.
ఈ ఎప్పుడు మ్యాజిక్ చేస్తుందంటే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి తెలుసా? ఈకి ఓవెల్కి ఒక కాన్సోనెంట్ గ్యాప్ ఉండాలి. ఒక కాన్సోనెంట్ గ్యాప్ ఉంటేనే మ్యాజిక్ పనిచేస్తుంది. 2 కాన్సోనెంట్స్ ఉన్నాయనుకోండి మ్యాజిక్ పనిచేయదు. ఓకేనా? అది పిల్లలకి చెప్పచ్చు మీరు. నేనైతే మ్యాజిక్ కీకి ఒక రైమ్లా చెప్పిస్తాను. మ్యాజిక్ కీ వాట్ యూ డూ, ఐ మేక్ వోవెల్స్ సే దేర్ నేమ్. మ్యాజిక్ కీ వాట్ యూ డూ, ఐ యామ్ సైలెంట్ ఎట్ ద ఎండ్. అంటే నేను లాస్ట్లో ఉంటే మాట్లాడనని చెప్తాను. అలాగే నా ముందు ఏదన్నా వొవెల్స్ ఉన్నాయనుకోండి వాటిల్ని నేమ్ చెప్పమని మ్యాజిక్ చేస్తాను అని చెప్తుందన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో ఆన్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.